మీనాక్షి చౌదరి తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమల్లో తన పనితో ప్రసిద్ధి చెందిన నటి మరియు మోడల్. ఆమె తన నటనా జీవితాన్ని తెలుగు సినిమా ఇచట వాహనములు నిలుపరాదుతో ప్రారంభించి, ఖిలాడి మరియు హిట్ చిత్రాలలో విశేష ప్రదర్శనల ద్వారా ప్రశంసలు పొందింది. తన నటనా జీవితంతో పాటు ఆమె 2018లో మిస్ గ్రాండ్ ఇండియా కిరీటం సాధించిన మాజీ అందాల పోటీ విజేత కూడా. హర్యానాలోని పంచకుల నుండి వచ్చిన మీనాక్షి చౌదరి, భారతీయ సైన్యంలో కర్నల్గా పనిచేసి పదవీ విరమణ పొందిన బిఆర్ చౌదరి కుమార్తె. ఆమె చండీగఢ్లోని సెంట్ సోల్జర్ ఇంటర్నేషనల్ కాన్వెంట్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. మీనాక్షి పంజాబ్లోని డేరా బస్సులో గల నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి డెంటల్ సర్జరీలో బ్యాచిలర్స్ డిగ్రీ పొందింది. మోడల్ మరియు అందాల పోటీ విజేతగా తన కెరీర్ను ప్రారంభించిన మీనాక్షి చౌదరి, సినిమాలలో ప్రవేశించి విశేష ప్రశంసలు అందుకున్నారు. ఆమె ప్రఖ్యాత ఫెమినా మిస్ ఇండియా 2018లో పాల్గొని మిస్ గ్రాండ్ ఇండియాగా కిరీటం దక్కించుకున్నారు. 2019లో మీనాక్షి తన తొలి వెబ్ సిరీస్ అవుట్ ఆఫ్ తో నటిగా అరంగేట్రం చేశారు. ఇది డాక్టర్ ఫోస్టర్ అనే బీబీసీ డ్రామా సిరీస్కు అధికారిక అనుకరణ. ఆ తర్వాత 2021లో డైరెక్టర్ ఎస్. దర్శన్ దర్శకత్వం వహించిన ఇచట వాహనములు నిలుపరాదు అనే తెలుగు సినిమా ద్వారా పెద్ద తెరపై తన ప్రవేశాన్ని చేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. తర్వాత ఆమె హిట్ ద సెకండ్ కేస్ అనే క్రైమ్ థ్రిల్లర్లో ప్రముఖ పాత్ర పోషించారు. ఇది హిట్ ద ఫస్ట్ కేస్ సీక్వెల్. తెలుగులో 2 బ్లాక్బస్టర్ల విజయాల తర్వాత మీనాక్షి 2023లో కోలై సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో ఆమె విజయ్ ఆంటోనీతో జతకట్టారు. అనంతరం ఆమె మహేష్ బాబుతో గుంటూరు కారం చిత్రంలో భాగమయ్యారు. మీనాక్షి చౌదరి తాజాగా తెలుగులో సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో నటించింది. ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా మరియు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కింది. తాజాగా మీనాక్షి తమిళ సింగపూర్ సాలూన్ చిత్రంలో కనిపించారు. ఇది గోకుల్ దర్శకత్వంలో రూపొందించబడింది. ఇందులో ఆర్జే బాలాజీ, సత్యరాజ్, లాల్ తదితరులు నటించారు. తదుపరి ఆమె ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే తమిళ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాలో నటించనున్నారు. దీన్ని వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేయనుండగా మీనాక్షి కీలక పాత్ర పోషిస్తున్నారు. అదనంగా ఆమె దుల్కర్ సల్మాన్తో లక్కీ భాస్కర్ అనే తెలుగు సినిమాలో కనిపించారు. మరిన్ని వీడియోల కోసం దయచేసి నా ఛానల్ను లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.